హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి మన వీడియో అయితే బెండకాయ కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. స్పైసీగా చేసా, పచ్చిమిర్చి వేసి ఎలా చేశానో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కర్రీ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని మనకు జిగడగా లేకుండా ఉండాలంటే ముందే ఒక 10 నిమిషాల ముందు మంచిగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ముక్కల్ని ఒక 5-10 నిమిషాలు మాత్రం కొంచెం ఒక ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోండి. నేనైతే అసలు అలాంటి ఏం చేయను. ఫస్ట్ టైం మీకు ఎవరైనా అలా అనిపిస్తే చేయండి, జిగుడు అయితే ఉండదు. అదొక చిన్న టిప్పు. ఫ్రై చేసుట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు జిగుడ రావద్దంటే ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే నా జిగడంతా వెళ్ళిపోతుంది. కొందరు అనుకుంటారు జిగడ ఉంటుంది, ప్రాసెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఈ చిన్న టిప్పుతో ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా వస్తుంది కర్రీ మాత్రం. ముందుగా అయితే నేను హాఫ్ కేజీ బెండకాయలు అన్నిటినీ నీట్గా కడుక్కొని కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్న అన్నీ. మనకు పచ్చిమిర్చి మనకి ఎంత బెండకాయలు తీసుకుంటున్నామో అంతే పచ్చిమిర్చిని తగినంత, కారంకి తగ్గట్టు మీరు ఎన్ని తింటారో. నేనైతే కారం వాడను, పచ్చిమిర్చితోటే బెండకాయ ఫ్రై చేస్తాను. పచ్చిమిర్చినే తీసుకున్నా, ఎక్కువగానే తీసుకున్నా. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5-10 నిమిషాలు అలా మనం పెట్టేసుకున్నాం అనుకో, పొడి పొడిగా ఉంటాయి బెండకాయలు. కొంచెం అలా పక్కకు పెట్టేసిండి ఒక 10 నిమిషాలు. ఎమ్మటే కోసిన వెంటనే వండకుండా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్? నేనైతే బెండకాయలు తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా నీట్గా కట్ చేసుకొని, ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టేసుకున్నా. ఆ తర్వాతకి దీనికి టేస్ట్ అయితే కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువనే వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మంచిగా ఉంటుంది కర్రీ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? కరివేపాకును కూడా కడిగి పెట్టేసుకున్నా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయిని అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న స్పూను జీలకర్ర వేసేసుకున్నా. జీలకర్ర తర్వాతకి శనగపప్పు వేసుకుంటే మనకు అప్పుడప్పుడు నములుతుంటే బాగుంటుంది. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను వేసేసుకున్న తర్వాతకి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని, ఏ కర్రీలో అయినా ఫ్రెండ్స్ మనము వేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఏవైనా మనము తాలింపులకు వేసుకున్న ఐటమ్ అయితే కొంచెం మన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఏ కర్రీలో అయినా. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా ఉంటుంది కర్రీ. అలా పచ్చిగా ఉంటే కర్రీ బాగోదు. మనము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు నేనైతే మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నా. తర్వాతకి నేను ఇంకా తొందరగా మగ్గాలంటే ఒక స్పూను ఏ కూరలైనా ఉప్పు వేసేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్కి అయితే తొందర అయితే మగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్? నేనైతే ఒక స్పూను ఉప్పు వేస్తున్నా. ఒక స్పూన్ అయితే ఉప్పు వేయండి, తొందరగా మగ్గుతుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్? కరివేపాకు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి, కర్రీకి బాగుంటుంది. నేనైతే కరివేపాకు ఎక్కువనే వేసుకున్నా. మరి వేసేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాల వరకు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని మధ్యలో తీస్తూ ఫ్రై చేసుకుంటున్నా. ఆ తర్వాతకి ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నా. పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ముక్కలను అయితే నేనైతే పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కర్రీ మాత్రం ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది కర్రీ. హెల్త్కి కూడా మనకు చాలా మంచిది. తినని వాళ్ళు కూడా తింటారు. ఈ ప్రాసెస్లో చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాగా ఫ్రై అయిన తర్వాతకి బెండకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. వేసేసుకొని
మనం ఒకసేపు ఉంచాం కాబట్టి జిగడలేదు ముక్కలకైతే. అలా మనం తాలింపులోకి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసారు కదా, మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ ఉప్పు వేసుకుందాం. ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మళ్ళీ ఉప్పు వేసుకుందాం కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలబెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మాడకుండా అడుగంటకుండా 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఫ్రై చేసుకుందాం. ఇంకా మన కూర ఒక 2-3 నిమిషాలు ఉండాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక అర స్పూన్ ఉప్పు వేయండి. ఎక్కువ అవుతుంది, మనం ఇంతకుముందు వేసాం కాబట్టి ఆనియన్లో. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక అర స్పూను ఉప్పు వేసేయండి. ఉప్పు వేసి మధ్య మధ్యలో మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలకు ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మన కూర మాత్రం రెడీ అయిపోయింది. మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాతకి అంతే, మన కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్, అంత సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. మీరైతే ఏం మసాలాలు వాడకుండా ఎలా చేస్తున్నా మీరు కూడా అలానే చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి, ఎందుకు అడుగుతున్నాయంటే ఇంతలాగా లైక్స్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకే చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్స్ ఇస్తే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం. ఇదే ప్రాసెస్లో జిగడ లేకుండా ఉంటుంది కూర మాత్రం చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ మాత్రం ఇదే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం జిగడ లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంది కర్రీ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చూస్తున్నా ఇక్కడైతే. నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తుంటే మళ్ళీ తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది కర్రీ మాత్రం, సూపర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నా, అంత బాగుంది కర్రీ. ఆకలి మీద ఉన్న వాళ్ళకైతే ప్లేట్ మొత్తం ఖాళీ అవుతుంది, అంత బాగుంటుంది కర్రీ. ఓన్లీ పచ్చిమిర్చి వేసే అలా చేయండి ఫ్రెండ్స్, కారం యాడ్ చేయకుండా పచ్చిమిర్చితోటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కర్రీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకైతే నేనైతే మసాలాలు ఏమీ వాడలేదు కర్రీకి మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.